డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులైన విజయనగరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీకి చెందిన 200 కుటుంబాలు జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక అవనాపు విక్రమ్ భావన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. నీతి నిజాయితీ విలువలు కలిగిన రాజకీయం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమని విక్రమ్ అన్నారు. నాయకత్వంలో మొత్తాన్ని అధపాదాలలో తొక్కి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పి రావడమే పెన్షన్ ని, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ పెంచి మీ అందరికీ 1వ తారీఖున తలుపు కొట్టి మరి 5వ గంటకల్లా మీకు పథకాలన్నీ అందజేస్తున్నారు. అవునా కాదో చెప్పండి మీరు అందరూ. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అలాగే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఇందాక మా నాయకులు భావన గారు చెప్పినట్టు రేపు 15వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతటా ఉచిత బస్సుని ఏర్పాటు చేయగలుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే ఏర్పాటుని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఇంతటి కార్యక్రమాల్ని భాగంగా చేసి వాళ్ళందరూ చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక మళ్ళీ ఈ రాక్షస పాలకులు